తెలంగాణ డిప్లొమా ఎగ్జామ్స్కి ఈ ఫీజు ఏదైతే ఉంటుందో ఆ పేమెంట్ స్టేటస్ అనేది నిన్న యాక్టివేట్ చేయటం జరిగింది. అయితే ఇందుట్లో ఒక టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందనమాట. అదేంటో ఇప్పుడు చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలనిపిస్తే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్లో వచ్చేసరికి పీడిఎఫ్స్ అవన్నీ కూడా షేర్ చేస్తాను. దాంతోపాటు ఏపీటీజీ తెలంగాణ డిప్లొమా కూడా ఉంది. సో చూడండి ఒకసారి. ఇక టాపిక్లో పెడితే ఏంటంటే, ఇప్పుడు కొంతమందికి సప్లీ ఫీజు ఉంటుంది. సప్లీ ఫీజు కట్టాలంటే ఆ పేమెంట్లోకి వెళ్ళి కట్టాలి కదా. అయితే ఈ రోజు వచ్చేసరికి ఆఖరు అనమాట. నిన్న ఈ పేమెంట్ స్టేటస్ అనేది యాక్టివేట్ అయింది. అయితే అందుట్లో వచ్చేసరికి ఏంటంటే పాస్ అయిన సబ్జెక్ట్స్ కూడా ఫెయిల్ అయినట్టు చూపిస్తుందని చెప్పేసి చాలా మంది గోల్ చేస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జూన్లో పాస్ అయిన సబ్జెక్టులు ఉన్నాయి, వాటిని కూడా సప్లిమెంటరీ సబ్జెక్ట్స్ కింద ఆ పేజీలో అయితే చూపించడం అయితే జరుగుతుంది అనమాట. ఇన్కరెక్ట్ డీటెయిల్స్ అనేది చూపిస్తుందని చెప్పేసి స్టూడెంట్స్ కింద కామెంట్ సెక్షన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతూ ఉందన్నమాట. మరి దేనివల్ల జరిగింది అంటే, మీరు పాస్ కాలేదంటే మీరు కనుక అప్పుడు పాస్ అయిన మెమోస్ అవన్నీ కనుక ఉన్నట్టయితే ప్రింట్అవుట్లు నో ప్రాబ్లం. అయితే మీరు నిజంగా పాస్ అయి ఉన్నట్టయితే ఈ ప్రాబ్లం అనేది చూపించదు. మరి ఇది ఎందుకు చూపిస్తుందంటే ఇది టెక్నికల్ గ్లిచ్ అనమాట. ఇవాళ ఆఖరి రోజు కాబట్టి మరి ఇవాళ కూడా ఇది పర్సిస్ట్ అయితే పరిస్థితి ఏంటి? ఇవాళ కనుక అది పర్సిస్ట్ అయితే మీరు కనుక నిజంగా పాస్ అయి ఉన్నా అది సప్లీ చూపిస్తా ఉందంటే మీ దగ్గర ఎన్ని ప్రూఫ్లు కూడా ఇవన్నీ ఉన్నట్టయితే దీన్ని ఎక్స్టెండ్ చేసేదానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఈ ఎగ్జామ్ ఫీజు ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత అప్పుడు ఈ వెబ్సైట్ని వచ్చేసరికి ఏదైతే టెక్నికల్ ఎర్రర్ వచ్చిందో దాన్ని రెక్టిఫై చేసి అప్పుడు మళ్ళీ కొత్త పేజ్ని అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. మీలో ఎంతమందికి ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు ఎలా ఉంది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.